హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వీకెండ్ మస్తీ. సో టీ నగర్ నేను ఆల్రెడీ పార్ట్ 1 అప్లోడ్ చేశాను నా ఛానల్లో. మీరు చూడకుంటే వెళ్ళి చూడండి. సో ఇది పార్ట్ 2 అనమాట. సో అది మేము ఏమేమి కొన్నాము, ఎంత బడ్జెట్ అయింది, ఏ టైం అయింది, ఇంటికి వెళ్ళేసరికి ఖర్చు అయింది, అంత టైం అయిందని చెప్తాను కదా. ఈ వీడియో చూడండి, లాస్ట్ వరకు మీకు తెలుస్తుంది. సో మనమైతే అక్కడ నుంచి ఇట్లా వేరే స్ట్రీట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ కొంచెం పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి, చిన్న షాప్స్ పెద్ద షాప్స్ ఉన్నాయి. అంటే పెద్ద షాప్లోనే మొత్తం మనకి ఆల్ ఇన్ వన్ దొరికేటట్లుగా, అంటే మెన్స్కి, ఉమెన్స్కి, కిడ్స్కి, అలానే ఇంట్లో కావాల్సిన వస్తువులు కానీ అన్నీ దొరికేవి ఉన్నాయి షాప్స్. అలానే ఇక్కడ సిల్వర్ జ్యువెలరీ, గోల్డ్ జ్యువెలరీ అన్నీ ఉన్నాయి అన్నమాట షాపింగ్తో పాటు. ఇది ఏమో మేము వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది కదా, మేము ఆఫ్టర్నూన్ వచ్చేసాము. ఇది ఈవినింగ్ వ్యూ. చాలామంది వచ్చేసారు జనాలు, చూడండి ఎంత ఉన్నారు. సో అటు ఇటు షాప్సే ఉన్నాయి ఎక్కువ. అటు చూడాలో ఇటు చూడాలో కూడా అర్థం కావట్లేదు. అటు లాస్ట్ వీడియోలో నేను పెట్టిన దాంట్లో 1 సైడే ఉంది షాపింగ్, ఇప్పుడు 2 సైడ్స్ ఉంది, అటు ఉంది ఇటు ఉంది. ఇది శర్వణ స్టోర్స్ అనమాట. ఖచ్చితంగా అక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏదో ఒక వస్తువు మాత్రం ఇక్కడ నుంచి తీసుకెళ్తారు ఈ షాప్లో, అది మాత్రం ష్యూర్. మేము కూడా ఉన్నాము ఆ షాప్లో. ఎందుకు చెప్తున్నానంటే అక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళ దగ్గర వాళ్ళ కవర్ బ్యాగ్ ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ శారీస్ అండర్ 600, 500, 400 కూడా వస్తున్నాయి. అలానే ఆ షాప్కి మధ్యలో చిన్న షాప్ మళ్ళీ ఒక హ్యాంగర్లా తగిలిచ్చి అమ్ముతున్నారు. చూడండి, బుక్స్ అమ్ముతున్నారు. వీళ్ళు ఎంత ముద్దుగా ఉన్నారు కదా, క్యూట్గా. ఏం బుక్స్ అమ్ముతున్నారు అనుకున్నా, ఇది మన స్టోరీస్ అనమాట, భగవద్గీత అలా అమ్ముతున్నారు. సో నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్తే ఇక్కడ అన్నీ మన ఎక్కువ ఉమెన్స్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మెన్స్ కంటే. అంటే వాళ్ళవే ఎక్కువ ఉంటాయి కదా, ఇయర్ రింగ్స్ అన్నీ, డ్రెస్సెస్ అన్నీ ఎక్కువ కలెక్షన్ అమ్మాయిలవే ఉన్నాయి. చూడండి అమ్మాయిలు ఎంతమంది ఉన్నారో ఇయర్ రింగ్స్ దగ్గర. సో చూడండి, చెప్పాను కదా వీళ్ళవే అమ్మాయిల కలెక్షన్స్ ఎక్కువ ఉంటాయి, డ్రెస్సెస్ కానీ ఇవన్నీ. ఇవి చూడండి బండి మీదే పెట్టి అమ్ముతున్నారు. వాచెస్ 50 ప్రైస్ దగ్గర నుంచి కూడా ఉన్నాయి. అంటే చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి, ఓల్డ్ వాళ్ళకి అందరికీ ఉన్నాయి. అక్కడ రీజనబుల్గా కూడా ఉన్నాయి ప్రైజెస్, ఎవరు కావాలంటే అలా. అలానే స్లిప్పర్స్, షర్ట్స్ అండర్ 100 అనమాట షర్ట్స్ కూడా. అండ్ గ్లాసెస్, సన్ గ్లాసెస్, అలానే మనకి కావాల్సిన డైలీ వేర్ షర్ట్స్ కానీ, డ్రెస్సెస్, లెహంగా చూడండి ఎంత బాగున్నాయి. పెళ్ళిళ్ళకి ఎవరికైనా కావాలనుకుంటే ఇక్కడ వచ్చి షాప్ చేయండి, ఎందుకంటే తక్కువ ప్రైస్ వస్తుంది, తక్కువ బడ్జెట్లోనే మనం షాపింగ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఉంది. మనకి ఏది కావాలంటే మనకి అలసిపోయినాం అనుకో తిరిగి తినేయచ్చు అనమాట. సో చూడండి ఎంత బాగా పెట్టారు కదా, వాటిని బొమ్మల్ని బయట రెడీ చేసి. లోపల వాళ్ళకంటే బయట వాళ్ళు ఎక్కువ అన్నట్టు బొమ్మలే ఎక్కువ పెట్టారు, శారీస్ వాళ్ళకి బాగా డెకరేషన్ చేసి. సో బయట కలెక్షన్ చూస్తేనే వెళ్ళాలనిపిస్తుంది లోపలికి. సో అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే బయట నుంచే 2 ఉన్నారు అనమాట, మా షాప్కి రండి అనేసి. మనం లోపలికి ఇన్వైట్ చేయడానికి 2 అంటే చాలామంది, చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు బిజినెస్ని మిస్ చేయకుండా వాళ్ళు మా ఇన్వైట్ చేస్తున్నట్టుగా అనమాట. సో అలానే ఇక్కడ టెంపర్ గ్లాస్ 49 అంటే, మరి అది ఉంటే బాగానే ఉంటుందో ఉండదో తెలీదు, మరి 50కే వేస్తారంట. సో చూడండి, ఇది ఒక మళ్ళీ లోపల స్ట్రీట్ అనమాట. ఇక్కడ 3 రోడ్స్ కలుస్తాయి అన్నట్టుగా స్ట్రీట్ ఉంది. సో చూడండి ఎంత చిన్న పిల్లలకి ఫ్రాక్స్ ఎంత బాగున్నాయి, ముద్దుగా ఉన్నాయి కదా. అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఎవరైనా షాప్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇన్ కేస్ చాలా వస్తువులు కావాలి, మనకి బడ్జెట్లో కావాలి, తక్కువ రేట్లో కావాలనుకుంటే మనకి ఫ్యామిలీకి వచ్చి ఇక్కడ, ఒకవేళ మీరు చెన్నైలో ఉంటే టీ నగర్ మాత్రం మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ టీ నగర్ని మాత్రం మిస్ చేసుకోమాకండి. ఒక వీకెండ్ వచ్చి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇన్ కేస్ మీరు షాపింగ్ చేయకపోయినా అది ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ షాపింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళని, అక్కడ ఎంతమంది వస్తారు, సో వాళ్ళని చూసుకుంటేనే మనకి అయిపోతుంది డే అనమాట. చూడండి, మేము ఆఫ్టర్నూన్ వచ్చి అప్పుడే లైట్స్ అన్నీ వేసేసారు, నైట్ అయింది. ఇక్కడ మనకు ఆకలి వేస్తుంది, సో మేము అది కొంచెం తీసుకొని తినేసాము అక్కడ. సో
సో నెక్స్ట్ ఇక్కడ మేమే ఇక్కడ శారీ ఏం కొనలేదు, జస్ట్ ఇక్కడ హ్యాంగ్ చేశారు, భలే పెట్టారు కదా శారీస్ అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. ఈ శారీస్ ఇక్కడ 500కి 400కి కూడా, ఇదైతే 300 ఉంది ఎల్లో శారీ. సో ఇదేమో 300 ఉంది. ఒక పట్టు శారీ ఉంది, అది 500 కూడా ఉంది. ఇది ఈ పట్టు శారీ పింక్ ఉంది. ఇవి చూడండి శారీస్ ఎంత బాగున్నాయో. సో ఇది ఫ్యాన్సీ శారీస్ అంట, 914 అలా ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ స్టైల్స్ ఉన్నాయి. ఒక్కొక్క సెక్షన్ ఒక్కొక్కటి ఉంది. ఒకటి ఫ్యాన్సీ అయితే, ఒకటి సింపుల్ డైలీ వేర్, ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ వాళ్ళు మనకి ముందే పెట్టారు, మనకి చూసి ఇంకా తీసుకోవచ్చు. ఇవేమో డైలీ వేర్ శారీస్ అనుకుంటా. సో ఎవరికి ఎలా కావాలంటే అలానే ఇక్కడ ఇది చూడండి శారీ 544 రూపీస్ ఉంది. సో పట్టు శారీనే బాగానే ఉంది కదా. ఇది అన్నీ తక్కువలోనే ఉన్నాయి శారీస్. సో ఇంకా అలా మా షాపింగ్ అయితే అయిపోయి మేము వెళ్ళిపోతున్నాము ఇంటికి. సో చూడండి నైట్ అయిపోయి నైట్ అలా 6:30 అలా అయింది. మేము బస్ స్టాండ్కి వెళ్ళేసరికి, మనం హోమ్కి రీచ్ అయ్యేసరికి 8:30 అలా అయింది. సో నేను అయితే బాగానే కొన్నాను, 3000 అలా అయింది. శారీస్, డ్రెస్సెస్, బెడ్షీట్స్ అలా కొన్నాను. చూడండి నేను షార్ట్లో అప్లోడ్ చేశాను, చూడండి నా ఛానల్ ఓపెన్ చేసి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.